వాయిస్ మేము ఎంచుకోరు క్యారెక్టర్ ఇప్పుడు అలాగే అంటారులేండి. అదే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ కోల్కతాలో, ఇంకా ఇక్కడ హాస్టల్స్లో అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. ఎవరు వచ్చి మోటివేట్ చేసినా మనసులో ఉండేది మేము మారిపోదు. స్టార్ పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? చిరంజీవి లైక్ పాలిటిక్స్లో కూడా బాగుంది. తనకంటూ తను ఏం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తారు. ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఇలా నడుస్తే వెళ్తే అందరు చూస్తారు, కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాం. మీరిద్దరు ట్విన్సా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ రైమింగ్ బాగా కుదిరింది కదా. యాక్చువల్గా ఒకవేళ మెన్ లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫీమేల్ అయినా మెన్ అయినా ఒకటే, ఇద్దరు ఈక్వలే. సో ఇద్దరు ఉండాలి, ఎవరు లేకపోయినా ఫ్యూచరే ఉండదు. ఒకవేళ 2030 కల్లా మెన్స్ పుట్టరు అమ్మాయిలే పుడతారంటే మీరు దానిపైన ఎలా రియాక్ట్ అవుతారు? ఏం చేసుకుంటారు అమ్మాయిలు ఒకళ్ళే. జరిగేది చెప్తున్నారు, ఆగండి. అంతే కదా, అబ్బాయి అంటే ఫాదర్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరో ఒకరు ఉండాలి కదా సపోర్ట్ అనేది. బాయ్స్కి కూడా వర్తిస్తారు, అమ్మాయిలు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే అంటే మీ ఫేస్ చాలా గ్లోయింగ్ ఉంది, ఏంటి మీ చర్మ రహస్యం? ఏం లేదా? గ్రీన్ వెజిటేబుల్సా? అలాంటివే ఉండవు. మీ పేరండి? మీరు ఒక అబ్బాయిలో అందం చూస్తారా, క్యారెక్టర్ చూస్తారా? క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ చూస్తారు. ఎందుకని? ఫిజికల్గా ఎలాగున్నా ఎమోషనల్గా మెంటల్గా కనెక్ట్ అవ్వాలి కదా లైఫ్ ఉండాలంటే. ఓకే, మీరు ఎమోషనల్గా మెంటల్గా కనెక్ట్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? కేరింగ్గా ఉండాలి. అందరూ చెప్పేవండి, ఇవి కొత్తగా ఏం చెప్పచ్చు కదా. ట్రస్ట్, అండర్స్టాండింగ్, కేరింగ్. ఓకే, యాక్చువల్గా ఒక అబ్బాయికి ప్రైవేట్ జాబ్ ఉంది, ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. సో మీరు రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది లేదు. మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఏం తీసుకోరు కదా, జాబ్ బట్టి బాయ్స్ మేము ఎంచుకోరు కదా, క్యారెక్టర్. ఇప్పుడు అలాగే అంటారులేండి. అలాగే కాదు, చాలా మంది అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలే పోర్ట్రేట్ చేస్తున్నారు, అమ్మాయిలే ఇలా ఉన్నారు అని. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మీకు బాగా నచ్చని విషయం ఏంటి? నచ్చనిది, ఇరిటేటింగ్ అన్యాయంగా అనిపించే థింగ్ ఏంటి? అదే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ కోల్కతాలో, ఇంకా ఇక్కడ హాస్టల్స్లో అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. సో కొంచెం మెచ్యూరిటీ ఉండాలి, అవేర్నెస్ కూడా ఉంటే బాగుంటుంది. దీనికి రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఉంది, అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? ప్రాబ్లం పక్కన వాళ్ళు ఎవరో మోటివేట్ చేస్తే కానీ రాదు, మనకు మనమే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది, మనకు మనమే మార్చుకోవాలి. ఎవరు వచ్చి మోటివేట్ చేసినా మనసులో ఉండేది మేము మారిపోదు. ఓకే, ఫిక్షనల్ మూవీస్ చూస్తారా? లైక్ అందులో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? సినిమాలు ఫిక్షనల్, నేను డిస్నీ మూవీస్ అలాంటివి చూస్తాను. ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు? లైక్ సిండ్రిల్లా. నేను మొన్న మాల్ఫిషెంట్ అనే సినిమా చూసాను. సినిమా హెయిర్ కూడా సిండ్రిల్లా లాగే ఉంది. లేదు అసలు అలా ఉండదు. ఓకే, మీకు ఒక సూపర్ పవర్ ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఎటువంటి సూపర్ పవర్ కోరుకుంటారు మీరు? గాల్లో ఎగిరేదా? మాయమైపోతారా? ఎందుకు అలా? బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, నోబడీ కెన్ సీ us. ఇన్విజిబుల్ క్యారెక్టర్ కోరుకుంటారు. సో మీరు? డోరమోన్లో ఎనీవేర్ డోర్ ఉంటుంది చూడండి, అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు తీసుకొని. లైక్ కాశ్మీర్, అమెరికా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఈరోజు బర్త్డే కదా. అయ్యా అందుకే అడుగుతున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకున్నారండి. స్టేటస్లు వచ్చేస్తున్నాయి 12 నుంచి నైట్ 12 నుంచి స్టేటస్లు వస్తున్నాయి. ఓకే. మంచివారు, లైక్ పాలిటిక్స్లో కూడా బాగుంటారు. ఓకే. అతనిలో మీకు బాగా నచ్చే స్టైల్ ఏంటి? మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే దేశానికి ఉపయోగపడేలా ఏదో ఒక మెసేజ్ రూపంలో ఉంటాయి అంటున్నారా? యా, మోరల్ ఆఫ్ ద లైన్ బాగుంటుంది. మీరండి? మీకు మంచి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అందరూ చెప్తున్నట్టు అలా డబ్బులు ఎవరు పడితే వాళ్ళకి అంటే ఆలోచించకుండా తనకంటూ తను ఏం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తాం. పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందా, పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? మీ అభిప్రాయం? రెండిటికి ఉన్నాయి ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ చెప్పండి ఫస్ట్. చేసుకోకపోతే హ్యాపీగా ఉండొచ్చు, చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్. Not a bad person. ఓకే. చాలామంది సింగిల్గా ఉన్నామని బాధపడుతుంటారు, వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? మంచిది, అలానే ఉండాలి, బాగుంటుంది. అమ్మాయిలకి, అబ్బాయిలకి అయితే కష్టాలు. అంతే. ఓకే. సరే, ఇంకొక క్వశ్చన్. మీకు అమ్మాయిలకి ఎక్కువ అటెన్షన్ ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ అటెన్షన్ ఉంటుందా? ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఇలా నడుస్తే వెళ్తే అందరు చూస్తారు, Okay. కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాం. అదే అబ్బాయిలకి అయితే ఏమి అందరు అంటే అంత ఎక్కువ అటెన్షన్ చూపించరు. మేము అమ్మాయిల్లో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా చాలా రేర్ కేసెస్లో ఈ అబ్బాయి బాగున్నాడు అని అనుకుంటాం. అదే అమ్మాయిలు వెళ్తే అబ్బాయిలు అందరు చూస్తూనే ఉంటారు. సరే, మీకు ఒక సినారియో చెప్తాను, వినండి జాగ్రత్తగా. యాక్చువల్లీ ఒక అబ్బాయి బండి మీద వెళ్తున్నాడు, ఒక అమ్మాయి బండి మీద వెళ్తున్నాడు, ఇద్దరు పడిపోయారు. ఫస్ట్ ఎవరిని లేపుతారు? జరిగే రియాలిటీ మాట్లాడదాం. ఇద్దరిని లేపుతారు ఫస్ట్. హాఫ్ ఆఫ్ ద పీపుల్ అబ్బాయిల వైపు, హాఫ్ ఆఫ్ ద పీపుల్ మనకన్నా 90% అమ్మాయిల వైపు అని చెప్పి. అదే చెప్తున్నాను కదా, ఎక్కువ పోర్ట్రేట్ చేసేస్తారు. అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఎక్కువ చూస్తారు, అమ్మాయిల వైపు అని. బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ నాట్ లైక్ అనే నా ఫీలింగ్. ఓకే. ఒక మెన్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మీకు తెలిసి? అండర్స్టాండింగ్. ఓకే. అది ఉంటే చాలు. ట్రస్ట్. మీకండి? అండర్స్టాండింగ్, కొంచెం మెచ్యూరిటీ, కొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాలి. మీలాగా? నేను అసలు ఇంటెలిజెంట్ కాదు. ఓకే, అందుకే ఇంటెలిజెంట్ పర్సన్ ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్నారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు కదా, చాలా ఫన్నీగా వచ్చింది. థ్యాంక్ యూ.